పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ సర్జరీలు చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికే ఎందుకు రావాలి? అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు సర్జరీ లేకుండా ఎన్నో ఏళ్ల నుంచి నేను పడుతున్న నొప్పి తగ్గిపోతుందా? అని పేషెంట్స్‌కి డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో నేను మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పెయిన్ జనరేట్ ఇందాక ఆల్రెడీ చెప్పా పెయిన్ జనరేటర్స్ ఇవి మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోతే ఒక్కోసారి వీళ్ళు సర్జరీకి కూడా వెళ్తారు. సర్జరీకి వెళ్ళి వచ్చిన పేషెంట్లు కూడా మాకు చాలా మంది ఉన్నారు. సో ప్రాబ్లం ఒకటి పేషెంట్ కి, వాళ్ళు సర్జరీ చేయించేసుకుంటారు, ఆ ప్రాబ్లం ఇంకా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్, అది ముఖ్యం అది తెలుసుకోవడం అనేది. అండ్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎవరి బిజినెస్ వాళ్ళు అయిపోయింది మేడం. ఒకళ్ళు వెన్నుపూసను పట్టుకొని తిప్పేస్తుంటారు, ఒకళ్ళు నేను తగ్గించేస్తా అంటారు, అండ్ ఇంకొకళ్ళు ఏమో మా కేరళ వైద్యాలు చేస్తాం మేము చేసేస్తే మీకు తగ్గిపోతుంది అంటారు. వీళ్ళు అవి ట్రై చేస్తారు. పేషెంట్ కి ఇంత కన్ఫ్యూజన్ మధ్యలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇదంతా కప్పిపుచ్చుకోవడమే అంటారు. అన్ని తాత్కాలిక ఉపశమనాలే అవుతాయి మేడం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకళ్ళు నీడిల్ గుచ్చుతారు, నీడిల్ గుచ్చితే బాడీలో హ్యాపీ హార్మోన్స్ వస్తాయి, అంటే ఎండోర్ఫిన్స్, తెలియని హాయి వస్తుంది అనమాట. అండ్ ఇట్లా వేళ్ళు అనుకుని మెడ విరిచినా కూడా మీకు హాయి వస్తుంది. అంటే ఇది మోర్ లైక్ రాత్రి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుందాం, రాత్రి మందు కొడితే ఏమవుతుంది, పొద్దునకి హాయిగా ఉంటుంది తప్పితే ప్రాబ్లమ్స్ లానే ఉంటాయి. ఇలాగ సంవత్సరాల తరబడి వీళ్ళు అన్ని ట్రై చేస్తూ విసిగి వేసరిపోయి ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పైనల్ అబ్నార్మాలిటీ చెక్ చేయడానికి మెషిన్స్ ఉంటాయి, ఎంఆర్ఐలు ఉంటాయి, ఇంక ఎక్కడెక్కడ తిరిగే ప్రయత్నాలు ఉండవు అనమాట. బట్ ఫైనల్ గా వీళ్ళు ఈ రెండింటి వేలలో ఒకటి పట్టుకోవాల్సి వస్తుంది, ఒకటి సర్జరీ, ఒకటి నాన్ సర్జరీ. వీళ్ళు చివరి దాకా తీసుకెళ్తున్నారు, ఏ ప్రయత్నాలు పనిచేయవు, అన్ని కప్పిపుచ్చుకోవడం అవుతుంది, తగ్గించే పరిస్థితుల్లో లాస్ట్ లో వస్తున్నారు మా దగ్గరికి. సో ఆ స్టేజ్ లో వచ్చిన వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు మీరు? వారికి ఎటువంటి భరోసానిస్తున్నారు? ఒకటి మేడం, ఇక్కడ మాకు ఎంత పెద్ద డిస్క్ ఉందనేది ఫోన్ లో మేము వాళ్ళ ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది. పేషెంట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఎంపతి అంటే వాళ్ళు నొప్పిలో వస్తారు ఇక్కడికి. సో మేము ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కన్సల్టేషన్ చాలా టైం ఇస్తాము. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఇది ఇక్కడ కనుక ఫెయిల్ అయితే ఇంకా పొటెన్షియల్ టు సర్జరీ కేసే అవుతుంది, కానీ ఇది పని చేయకపోతే ఇంకోటి ఏదో ఉంది, ఏదో మందులతో తగ్గిపోతుంది కాన్సెప్టే ఉండదు. ఎందుకంటే వీళ్ళందరికీ నేను చెప్పినట్టు డిస్క్ బల్జులు, డిస్కులు అరగడాలు ఇలాంటివి ఉంటాయి, కానీ వీళ్ళకి తగ్గే కాన్సెప్ట్ ఉండదు. ఇక్కడికి వస్తే ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. అంటే ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా సర్జరీకి మందులకి మధ్యలో 3 ఆప్షన్ ఉంది అంటే ఇంటర్వెన్షన్స్ ఇక్కడ చేస్తారనమాట. సో ఈ ఇంటర్వెన్షన్స్ అనేవి మీ లోపల డిస్క్ దాకా వెళ్ళాలి అంటే ఈవిడ చేస్తారు. మిగతావన్నీ పైన రాసేవి ఏమి పని చేయనప్పుడు ఇక్కడ మీకు సక్సెస్ దొరుకుతుంది మేడం. సో హైదరాబాద్ లో ఇది ఒకటి క్లినిక్ అనుకోవచ్చా ఇంత చక్కగా పేషెంట్ ని ట్రీట్ చేసే విధానం గానీ, డయాగ్నోస్ చేసే విధానం గానీ? అంటే ఇక్కడ ఈవిడ చేసే పని మీకు ఇంకెక్కడ ఎవరు చేయరండి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు చాలా మంది డాక్టర్లు ఉంటారు, అందరూ మందులే రాస్తారు నేను చెప్పినట్టు. సో లేకపోతే సర్జరీ అంత పెద్ద విషయంతో సర్జరీలు చేస్తారు. ఇంటర్వెన్షన్ అది కూడా ఇక్కడ ప్రెసిషన్ తో చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో బ్లైండ్ ప్రొసీజర్స్ చేయరు, చాలా ప్రెసిషన్. అంటే మాకు మెషిన్స్ ఉంటాయి, ఆ నీడిల్ ఎక్కడికి వెళ్తుంది, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో చెప్పడానికి ప్రెసిషన్ తో ఉంటాయి. అది మీకు ఎలాగ ఇప్పుడు మేము చూపిస్తాము. సో ప్రెసిషన్ తో చేస్తారు కాబట్టి ఇక్కడ